ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపైన హైకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక మద్యం కేసులో ముందస్తు బెయిల్ పైన హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు దాఖలు చేసిన 3 కేసుల్లో వాదనలు పూర్తయ్యాయి. అయితే మరి కాసేపట్లో తీర్పు ఇస్తున్నట్లుగా హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు ముందుకు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపైన ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ పైన హైకోర్టులో తీర్పు వెలువరించనుంది. ఇక చంద్రబాబు దాఖలు చేసిన 3 కేసుల్లో వాదనలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో తీర్పు ఇస్తున్నట్లుగా హైకోర్టు వెల్లడించింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అందిస్తారు. కాశీరావు, చెప్పండి, 3 కేసుల్లో ఒక్క దాంట్లో బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించింది. ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసు, అలాగే ఇసుక మద్య వ్యవహారాల్లో అక్రమాలు జరిగినట్టు ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆయనపై కేసు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ సిఐడి తరఫున ఈజీ శ్రీరామ్, అలాగే చంద్రబాబు నాయుడు తరఫున సిద్ధార్థ రౌద్ర తన వాదనలు కూడా వినిపించడం కూడా జరిగింది. వాదనలు ముగిసినటువంటి నేపథ్యంలో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఈ రోజు నిర్ణయాన్ని ప్రకటించనుంది. కొద్దిసేపట్లో ఈ 3 కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించే పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా సిద్ధార్థ రౌద్ర వాదనలు మాత్రం ఈ ఏపీ స్కిల్ కేసులో ఎలాగైతే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారో వాటిని పరిశీలించి బెయిల్ ఇవ్వటం జరిగింది. అలాగే అదే నామ్స్ ప్రకారం ఈ 3 కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి సిద్ధార్థ రౌద్ర తమ వాదనలు కూడా వినిపించారు. ఈ 3 కేసులకు సంబంధించి కూడా ఇదే వాదనలు కానీ, ఇదే నామ్స్ కానీ, అంటే ఏపీ స్కూల్ కేసులో ఎటువంటి నామ్స్ అయితే తీసుకొని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారో అదే వాటిని పరిశీలించి కానీ బెయిల్ పరిశీలిస్తే హైకోర్టు బెయిల్ మంజూరు అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే కేవలం కక్షపూరితంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే సిఐడి పోలీసుల చేత కేసు నమోదు చేయించింది. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, ఇసుక కానీ, మద్య వ్యవహారాలు కానీ అక్రమాలు జరగలేదు. కేవలం కక్షపూరితంగానే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై ఇట్లా తప్పుడు కేసులు పెట్టిందని చెప్పి కూడా వాళ్ళు ఆరోపించడం కూడా జరుగుతుంది. మొత్తం మీద అయితే కొద్దిసేపట్లో ఈ 3 కేసులకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక మద్య వ్యవహారాలు, ప్రభుత్వం పెట్టినటువంటి 3 కేసులకు సంబంధించి ఈ బెయిల్ తీర్పు వెల్లడించే పరిస్థితి ఉంది. గురు, మరోపక్క ప్రభుత్వం తరపు వాదించిన లాయర్ల వాదన ఎలా ఉంది? వాళ్ళ చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు? అంటే ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ తన వాదనలు కూడా వినిపించారు. ఖచ్చితంగా ఇన్నిట్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే ఇసుక, అలాగే మద్య వ్యవహారాల్లో ఇన్నర్ రింగ్ రోడ్డులో కావాలని, అంటే వాళ్ళు ఎవరైతే ఉద్దేశపూర్వకంగా దాన్ని అలైన్మెంట్ మార్చారని చెప్పి, అలాగే మద్యం కంపెనీలకి, అంటే ఎవరైతే చంద్రబాబుకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి మద్యం సంబంధించి టెండర్లను కేటాయించారని చెప్పి, అలాగే ఈ ఉచిత ఇసుక పేరుతో తనకు కావాల్సిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులకి ఇసుకని దోచిపెట్టి అవినీతికి పాల్పడ్డారని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీస్ తరఫున వాదించినటువంటి ఏజీ శ్రీరామ్ తన వాదనలు వినిపించడం జరిగింది. మొత్తం మీద సిద్ధార్థ రౌద్ర, అలాగే చంద్రబాబు తరఫునటువంటి సిద్ధార్థ రౌద్ర, అలాగే ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ ఇద్దరు వాదనలు విన్నటువంటి హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు మరికొద్ది సేపట్లో ఈ 3 కేసులకు సంబంధించి ఇసుక మద్యం ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి ఏపీ సిఐడి పోలీసులు చేసినటువంటి కేసులో ఈ రోజు తీర్పు వెలువడించే పరిస్థితి ఉంది ముందస్తు బెయిల్ పై. గురు, థ్యాంక్ యూ కాశీరావు.